హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే సార్, హైదరాబాద్ లో నిన్న ఒక ఎన్కౌంటర్ జరిగింది. సో తెలంగాణలో మనం చూసుకుంటే ఇది రెండో ఎన్కౌంటర్ రీసెంట్ టైమ్ లో అని చెప్పుకోవాలి. మొన్న రియాజ్ ఎన్కౌంటర్ చూస్తాం. ఇప్పుడు చాదర్ఘట్ లో ఒక రౌడీ షీటర్ ని డీసీపీ చైతన్య అయితే ఎన్కౌంటర్ చేసేయడం చూస్తున్నాం. అయితే దీనిపైన కొన్ని రకాల డౌట్స్ అయితే ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. అంటే సిపి సజ్జనర్ గారు వచ్చాకే ఇలా ఎన్కౌంటర్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయని కొంతమంది, ఇదేమన్నా యూపీ యోగి ఆదిత్యనాథ్ ఇన్స్పిరేషన్ అందుకే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయా అని ఇంకొంతమంది ఇలా కామెంట్స్ అయితే చేస్తూ వస్తున్నారు. ఎంటైర్ గా అంటే క్రైమ్ ని కంట్రోల్లో పెట్టడానికి ఈ విధంగా ఎన్కౌంటర్లు చేస్తున్నారన్న నరేషన్ కూడా వినిపిస్తుంది. అసలు హైదరాబాద్ లో క్రైమ్ ఎలా విధంగా ఉంది, మరి దీన్ని ఎన్కౌంటర్ల ద్వారా దీన్ని ఆపొచ్చు అంటారా? సో ఎన్కౌంటర్ల గురించి, మరి ఇప్పుడు జరిగిన ఈ చాదర్ఘట్ ఎన్కౌంటర్ గురించి ఏం చెప్తారు సార్? ఈ విషయాలు చెప్పుకునే ముందు అసలు తెలంగాణలో క్రైమ్ పరిస్థితి ఏంటి, హైదరాబాద్ లో క్రైమ్ పరిస్థితి ఏంటి అనేది కొద్దిగా చెప్పుకొని దాని తర్వాత ఈ విషయానికి వస్తాను నేను. మనకి ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ సంవత్సరం సెప్టెంబర్ లో రిలీజ్ చేసింది 2023 లెక్కలు. అంటే అది ఎవరీ అయిపోయినాక ఒక 1 year గ్యాప్ తీసుకొని మొత్తం డేటాను అనలైజ్ చేసి రిలీజ్ చేస్తుంది అనమాట. సో మన దగ్గర ఇప్పటి వరకు ఇండియాలో క్రైమ్ కి సంబంధించి 2023 లెక్కలు అయితే ఉన్నాయి. ఈ 2023లో టోటల్ ఇండియాలో క్రైమ్స్ 60,24,000 క్రైమ్స్ జరిగాయి టోటల్ ఇండియాలో. అందులో తెలంగాణలో 1,83,644 క్రైమ్స్ జరిగాయి 2023లో. 22లో చూసుకుంటే 1,65,830. అంటే 22లో 1,65,000 జరిగితే 23లో 1,83,000 జరిగాయి. అంటే బాగా పెరిగింది క్రైమ్స్. లాస్ట్ అంతకుముందు ఇయర్కి బాగా పెరిగింది. అంటే టోటల్గా నేషనల్ క్రైమ్ దీంట్లో 3% తెలంగాణలో క్రైమ్ జరుగుతుంది. అట్లాగే ర్యాంకులు తీసుకున్నప్పుడు 8th ర్యాంక్లో ఉంది తెలంగాణ. టోటల్ ఇండియన్ స్టేట్స్ లో తెలంగాణలో క్రైమ్స్ 8వ స్థానంలో ఉంది. ఇందులో మోస్ట్ వైలెంట్ క్రైమ్స్ అంటే హత్యలు ఇలాంటివి తీసుకుంటే 10,069 క్రైమ్స్ జరిగాయి. ఇది అంతకుముందు ఇయర్తో పోలిస్తే 2022తో పోలిస్తే 2.3% రైజ్ అయినాయి. 2022లో 9,673 మోస్ట్ వైలెంట్ క్రైమ్స్ జరిగితే 23లో 10,000 జరిగాయి అన్నమాట. అంటే దాదాపు 1000 క్రైమ్స్ పెరిగాయి. మర్డర్స్ వచ్చి 954 హత్యలు జరిగాయి. అంతకుముందు 937 ఉంది, కొద్దిగా పెరిగాయి మర్డర్స్. అటెంప్ట్ మర్డర్ 1600 జరిగాయి. 1,605 హత్య ప్రయత్నాలు జరిగాయి. మోస్ట్ గ్రీవియస్ క్రైమ్స్ అంటారు, అవి 1,480 జరిగాయి. రైట్స్ అల్లర్లు 500 అల్లర్లు ఆ ఇయర్లో జరిగాయి. సో ఓవరాల్ గా తీసుకుంటే హైదరాబాద్ లో 25,749 క్రైమ్స్. ఓవరాల్ గా 25,000 వేసుకున్నాం. 25,000 క్రైమ్స్ ఒక్క హైదరాబాద్ లోనే. ఈ 1,83,000లో 25,000 హైదరాబాద్ సిటీలోనే జరుగుతున్నాయి అన్నమాట. ఇక తెలంగాణలో ఓవరాల్ గా విమెన్ మీద క్రైమ్స్ 23,679 జరిగాయి. అంతకు ముందుతో పోలిస్తే ఇది దాదాపు 1000కి పైన క్రైమ్స్ ఉమెన్ మీద ఎవ్రీ ఇయర్ 1000 క్రైమ్స్ పైగా పెరుగుతున్నాయి అన్నమాట. అంటే నేషనల్ యావరేజ్ లక్ష మంది స్త్రీలకి 66 మంది మీద క్రైమ్స్ జరుగుతున్నాయి నేషనల్ లెవెల్లో. తెలంగాణలో మాత్రం 125 మంది మీద జరుగుతున్నాయి. అంటే ఎంత ఆల్మోస్ట్ డబుల్ నేషనల్ యావరేజ్తో పోలిస్తే ఉమెన్ మీద తెలంగాణలో క్రైమ్స్ డబుల్ జరుగుతున్నాయి. ఇక సైబర్ క్రైమ్స్ అయితే 2022లో 15,000 జరిగితే 2023లో 18,000 జరిగాయి. అంటే 19% సైబర్ క్రైమ్ రేట్ అనేది పెరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే క్రైమ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రైమ్స్ పెరిగేదానికి అనుగుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ కానీ టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడం కానీ జరగట్లేదు. అందువల్ల పోలీసుల మీద ప్రెజర్ పెరుగుతుంది. పోలీసుల్ని పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మీరెందుకు క్రైమ్స్ని కట్ చేయట్లేదు, తగ్గించట్లేదు అనేది పోలీసుల మీద ప్రెజర్ పెడుతుంది. ముఖ్యంగా సిటీస్లో, హైదరాబాద్ లాంటి సిటీస్లో పోలీసుల మీద తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది, పని ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బందోబస్తుకి వాళ్ళే ఉంటారు, లేకపోతే ఏదైనా బంధులు అల్లర్లు జరిగితే వీళ్ళే వెళ్ళాలి, ధర్నాలు రాస్తారు, ఒకళ్ళు ఎక్కడో చోటు జరుగుతుంటాయి వీళ్ళే వెళ్ళాలి. అన్నిటికీ వీళ్ళకే పడుతూ ఉంటాయి అన్నమాట. సిబ్బంది సరిపోరు, సిబ్బందికి తగిన వ్యవహారాలు లేవు. దాంతో ఎక్కువగా ఈ క్రైమ్ ని డీల్ చేయడంలో సిబ్బంది మీద ప్రెజర్ ఉంటుంది. ఈ ప్రెజర్ ని తట్టుకోవడం కోసం ఏంటంటే ఆ కోపము, ఆ ప్రెజర్ అంతా కూడా దొరికిన వాళ్ళ మీద చూపించడం అనేది కూడా మనం చూస్తున్నాం. ఓకే.
ఈ నేపథ్యంలో యోగి ఒక మెథడ్ తీసుకొచ్చాడు, బుల్డోజర్ మెథడ్, ఎన్కౌంటర్ మెథడ్. ఇది సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు చెప్పింది, కానీ అతనికి ప్రజల్లో మద్దతు వచ్చింది. ఎందుకంటే ఈ క్రైమ్ వీటి ఎక్కువగా చేసేది ఎవరు? పేదలు, దళితులు, లేకపోతే మైనార్టీలు, వీళ్ళు ఎక్కువగా క్రైమ్లో మనకు కనబడతారు. పెద్దోళ్ళు చేసే క్రైము సొఫిస్టికేటెడ్గా ఉంటుంది. దొరకరోళ్ళు, దొరికిన వాళ్ళని ఎవడు ఏం చేయలేరు, వాళ్ళని ఎన్కౌంటర్ చేయలేరు. వీళ్ళని చేసి వీళ్ళని వాళ్ళు ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేయించగలరు. కాబట్టి వాళ్ళ జోలికి వీళ్ళు వెళ్ళరు, పేదల జోలికి వెళ్తారు. కాబట్టి పేదల్లో తిరుగుబాటు రాదు. కాబట్టి ఈ మిడిల్ క్లాసు, అప్పర్ క్లాసుల్లో వీళ్ళకి మద్దతు వస్తుంది, వీళ్ళని చంపేయడమే కరెక్ట్ అని. వాళ్ళకి కూడా, ఎందుకంటే గురి అయ్యేది ఎవరు? డబ్బు ఉన్నవాళ్ళు, నగలు ఉన్నవాళ్ళు, సెల్ ఫోన్లు, దొంగతనాలకి లేకపోతే దోపిడీలకి, వీటికి గురి అయ్యేది ఎవరంటే కొంత మిడిల్ క్లాసు, రిచ్ క్లాసే. కాబట్టి వాళ్ళకి వీళ్ళని చంపేయడం కరెక్ట్ అని ఉంటుంది, వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు సోషల్ మీడియాలో. సో గవర్నమెంట్ కూడా అది ఉపయోగంగా ఉంటుంది. ఈ దళితులు డౌన్ రావడంలో యూనిటీ కూడా ఉండదు. అందులో క్రైమ్ని సపోర్ట్ చేస్తే మనకు కూడా ఇబ్బంది ఏమని ఆ నాయకులు కూడా ముందుకు రారు. కాబట్టి అన్ని రకాలుగా పోలీసులకి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వీళ్ళని చంపేస్తేనే బెటరు, లేకపోతే క్రూయల్గా బిహేవ్ చేస్తేనే బెటర్ అన్న ధోరణి అయితే ఉంటుంది. ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో సజ్జనార్ సిపికి వచ్చాడు. సజ్జనార్కి ఆల్రెడీ ఎన్కౌంటర్ కప్ అనే ఒక ఇది ఉంది. ఆయన గతంలో కూడా ఇది చేశాడు. ఆయన మీద కమిషన్లో ఇవి కూడా వచ్చాయి. సో ఆయన రాగానే చాలా విషయాల్లో స్ట్రిక్ట్గా ఉంటున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. దే ఆర్ లైక్ టెర్రరిస్టులు అన్నాడు ఆయన. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళు అందరూ టెర్రరిస్టులు లాంటి వాళ్ళు, ఒక హ్యూమన్ బాంబు లాంటి వాళ్ళు అని చెప్పాడు. అట్లాగే రౌడీ షర్టులు వీళ్ళందరినీ ఇచ్చేస్తాను, ఈవ్ టీజర్లు, చైన్ స్నాచర్లు అన్నాడు. కొత్తగా సిపిఓ వచ్చిన వాళ్ళందరూ మాట్లాడడం సహజమే. కానీ సజ్జనార్ డిఫరెంట్. ఆయన ఏంటంటే ఆయన సీరియస్గా తీసుకుంటాడు వీటిని. ఆయన తీసుకునే దాంట్లో సమస్య లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నువ్వు లీగల్గా చేస్తున్నావా, నువ్వే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నావు అనే దగ్గరే సజ్జనార్తో అందరికి ప్రాబ్లం. సజ్జనార్ చట్టాలను పాటించమని అందరికి చెబుతూ తను చట్టాలను పాటించకుండా ఎన్కౌంటర్ చేయడం దగ్గరే అందరికి ప్రాబ్లం. అంటే నువ్వు మంచి ఉద్దేశమా, చెడ్డ ఉద్దేశం అనేది ఇక్కడ ఉద్దేశంతో సంబంధం లేదు. చట్టాలని ఫాలో కావాలి. పోలీసులే చట్టాలను ఫాలో కాకపోతే సామాన్య ప్రజల్ని చట్టాలు ఫాలో కమ్మని పిలిపించే నైతిక హక్కు పోలీసులకు కానీ ఎవరికి కానీ ఉండదు. ముందు నేను ఫాలో కాకుండా, నేను ఫాలో కాని అంశాన్ని నిన్ను ఫాలో అవ్వమని నేను ఎలా చెప్పగలను? అందువల్ల స్ట్రిక్ట్గా ఉండడం వల్ల తాత్కాలికంగా కంట్రోల్ అవ్వచ్చేమో కానీ, వీళ్ళకి పేరు రావచ్చేమో కానీ అసలు ప్రాబ్లము సాల్వ్ కాదు. అసలు ప్రాబ్లం సాల్వ్ కావాలంటే దానికి సంబంధించిన మూల కారణాన్ని అన్వేషించి దాన్ని తొలగించగలరు, కానీ ఏదో ఒకటి చేస్తే వచ్చేది. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నువ్వు వైన్ షాపులన్నీ లైసెన్సులు ఇచ్చి, బార్లకు అర్ధరాత్రి లైసెన్స్ ఇచ్చి తాగమని ఒక పక్క మనమే ఎంకరేజ్ చేస్తున్నాము, మళ్ళీ మనమే వాళ్ళని ఇది చేస్తున్నాం. అక్కడ ఎందుకు కట్ చేయరు? అట్లాగే ఇప్పుడు సిగరెట్ ఉంది, సిగరెట్లు ఎక్కడ చూసినా అమ్ముతున్నాం, సిగరెట్లు ఎందుకు ఆపట్లేదు? అవి ఆపు, కానీ తాగేవాడిని మీద అంటే సిటిజన్స్ని క్రిమినల్స్గా చేయడం అనేది వ్యవస్థలోనే ఈ ప్రాబ్లం ఉంది. ప్రభుత్వాలకేం ఆదాయం కావాలి, ఆదాయం కావాలంటే ఇవన్నీ వదలాలి, వదిలి మళ్ళీ దాన్ని చేసే వాళ్ళని హింసించాలి. ఇది ఈ ద్వంద్వ ప్రవృత్తి అనేది ప్రభుత్వాలు చేస్తుంటాయి. ప్రభుత్వాల కంట్రోల్ ఉండే పోలీసులు కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్లు కావచ్చు చేస్తుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు నిన్న కాల్పులు జరిపాయి. ఇది ఒక డేంజరస్ ట్రెండ్గా మారుతుందన్న భయాందోళన ప్రజాస్వామికవాదంలో ఉంది. ఎందుకంటే ఇక్కడ నిన్న చెప్పింది చూస్తే చాదర్ఘాట్లో విక్టోరియా ఆయన ఎవరు, డీసీపీ చైతన్య, ఆయన వెళ్తున్నాడు. అంటే సజ్జనాన్ని కలిసి బయటకు వచ్చారని చెప్తున్నారు. వెళ్తూ ఉంటే అక్కడ చాదర్ఘాట్ దగ్గర, విక్టోరియా గ్రౌండ్ దగ్గర కొంతమంది సెల్ ఫోన్ దొంగలు పారిపోతున్నారని వాళ్ళకి అర్థమైందని చెప్తున్నారు. సో సిబ్బందితో వాళ్ళని పట్టుకోవడానికి చేజ్ చేశాము. ఆ చేజ్లో ఒక అతను కత్తితో దాడి చేశాడు. కత్తితో దాడి చేసినప్పుడు గన్మెన్ కింద పడిపోతే ఆ గన్ నుంచి తీసి కాల్చామని చెప్తున్నారు. అతనికి సీరియస్ గాయాలయ్యి అని చెప్తున్నారు. ఇది నమ్మచ్చా అనేది ఇప్పుడు అందరూ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంటే వాళ్ళని ప్రాపర్గా మీరు పట్టుకోవడం మీకు చేత కాకపోవచ్చు, లేకపోతే మీకు సరైన సిబ్బంది కానీ టెక్నాలజీ లేకపోవచ్చు. దానికోసం షార్ట్ కట్ మెథడ్లో చంపేద్దాం అనే కార్యక్రమం మొదలు పెడితే యోగిని చూసి మాత్రం ఇది ఉత్తరప్రదేశ్ వేరు, తెలంగాణ వేరు. తెలంగాణ ఇది ప్రజాస్వామిక ఆకాంక్షలతో ఉన్న గడ్డది. ఇక్కడ అనేక ప్రజా ఉద్యమాలు వచ్చాయి. ఇలాంటి ప్రజా ఉద్యమాల చోట అప్రజాస్వామికంగా ఇలాంటి వ్యవహరిస్తే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రాబ్లం అవుతుంది. రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ యోగి, యోగి ఈజ్ డిఫరెంట్, రేవంత్ రెడ్డి డిఫరెంట్. రేవంత్ రెడ్డి కేసీఆర్ యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ
ఆత్మాభిమానాన్ని ముందేసుకొని వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన పౌర హక్కుల సంఘం నాయకులతో కూడా ఎలక్షన్ ముందు మీటింగుల్లో పాల్గొన్నాడు. వాళ్ళకి హరగోపాల్ లాంటి వాళ్ళకి చెప్పాడు, మేము వచ్చినాక డెమోక్రాటిక్ వ్యవహరిస్తాము, అణచివేత ఉండదు, ఇవన్నీ చెప్పాడు రేవంత్ రెడ్డి. కానీ ఇవాళ అదే రేవంత్ రెడ్డి మళ్ళీ ఎన్కౌంటర్ని ఇంట్రడ్యూస్ చేసి, ఈ ఎన్కౌంటర్లు అంటే ఫేక్ ఎన్కౌంటర్లు నో డౌట్, ఇంట్రడ్యూస్ చేసి ఇలాగా చేయడం అనేది ఆయన ప్రభుత్వానికి ప్రాబ్లం. వీళ్ళదేముంది, పోలీస్ ఆఫీసర్లు వాళ్ళకి మంచి పేరు వస్తుంది, వాళ్ళు కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వమే. సో ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే ఆల్రెడీ ఆయనకి ఇప్పుడు హైడ్రా వల్ల చెడ్డ పేరే ఎక్కువ వచ్చింది. మూసి, హైడ్రా ఇట్లాంటి ప్రాజెక్టుల వల్ల ఆల్రెడీ రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు ఈ అండమాకరితిగా యాంటీ కాన్స్టిట్యూషనల్ చట్ట వ్యతిరేకంగా నేను రౌడీల్ని కాల్చిపడేస్తాను అందరినీ, నాకు నా వీళ్ళు నిజానికి చిన్న స్థాయి దొంగలే, వీళ్ళు సెల్ ఫోన్ దొంగలు, చైన్ స్నాచర్స్ అనే వాళ్ళు ఏమి మల్టీ బిలియన్ ఫ్రాడ్ చేసిన వాళ్ళు కాదు. మల్టీ బిలియన్ ఫ్రాడ్ చేసిన వాళ్ళంతా బాగానే ఉండాలి. ప్రజల సొమ్ము అక్కడే వెళ్ళిపోతుంది, కోట్లు వెళ్ళిపోతుంది. కోట్ల కుంభకోణాలు చేసిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు, వాళ్ళకి ఏం శిక్షలు పడట్లేదు. ఈ చిన్న స్థాయి పేదలు, ముస్లింలు, లేకపోతే దళితులు, వీళ్ళు చిన్న స్థాయి దొంగలను మేము కాల్ చేస్తాం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా డెమోక్రటిక్ కంట్రీలో కరెక్ట్ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.